ఈరోజు కరివేపాకు పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఈ పచ్చడిని పిల్లలకు పెడితే కరివేపాకు అని కూడా వాళ్ళకి తెలియదు, అంత బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారు. బ్రేక్ఫాస్ట్లోకి, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, మీకే బాగా నచ్చుతుంది. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో కరివేపాకు పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. నాకు ఈరోజు ఫ్రెష్గా కరివేపాకు దొరికింది. అసలు ఆ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. రూమ్ అంతా కూడా మంచి కరివేపాకు స్మెల్ తోటి నిండిపోయింది. మరి ఇలాంటి ఫ్రెష్ దొరికినప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే కరివేపాకును వేస్ట్ చేసుకుంటామా? అలా కాకుండా ఒక 3-4 months వరకు నిల్వ ఉండే కరివేపాకు నిల్వ పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. ముందు కరివేపాకుని బాగా వాష్ చేసేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఏదైనా గిన్నె మెజర్మెంట్ తీసుకొని ముందుగా కొలుచుకోవాలి. నాకైతే 5.5 బౌల్స్ల కరివేపాకు వచ్చింది. ఇప్పుడు ఆ కరివేపాకునంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు దానికి తగ్గట్టుగా చింతపండును తీసుకోవాలి. చింతపండులో 5.5 బౌల్స్కి నేను 3/4 భాగం బౌల్కి చింతపండుని తీసుకున్నాను. ఒకవేళ 5 బౌల్స్ అయితే కొంచెం తగ్గించుకోవడం, 4 బౌల్స్ అయితే మరి కాస్త తగ్గించుకోవడం, అలా చూసుకొని చింతపండును తీసుకోండి. తర్వాత చింతపండులో ఏవైనా గింజలు కానీ ఈనెలు కానీ ఉంటే తీసేసుకొని శుభ్రపరచుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపితే పైన ఏదైనా దుమ్ము కానీ లేకపోతే ఏదైనా అంటుకొని ఉన్నా కానీ పైకి తేలుతుంది. ఆ వాటర్ని అంతా కూడా పారబోసేసి దీంట్లో మరికొన్ని వాటర్ని యాడ్ చేయాలి. 3/4 భాగం చింతపండుకి 3 బౌల్స్ల వాటర్ని కానీ 2 బౌల్స్ల వాటర్ని కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 బౌల్స్ల వాటర్ని తీసుకుంటున్నాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి సగం ఉడికే వరకు, వాటర్ సగం బాయిల్ అయ్యే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద వేరే బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడి చేస్తున్నప్పుడు ఓపిక్గా అన్ని ఫ్రై చేసుకోవాలి. హడావిడిగా చేసేస్తే నిల్వ ఉండదు, పచ్చడి టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి కొంచెం టైం తీసుకొని చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఆవాలు చిటపటం అంటూ ఉంటే ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకునంతా కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవద్దు. క్రిస్పీగా ఫ్రై చేస్తే దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయి. కాబట్టి ఆకు కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో పెట్టుకొని కానీ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరో స్టవ్ మీద పెట్టుకునేటువంటి చింతపండు గుజ్జును చూసుకోవాలి. మరీ వాటర్ లేకపోతే మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఉంటే మాత్రం స్టవ్ని ఆఫ్ చేసేసి చింతపండు గుజ్జు కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు తిరగమాత పెట్టుకోవడం కోసం స్టవ్ మీద బాండీని పెట్టేసుకొని దాంట్లో నిల్వ పచ్చడి కాబట్టి కాస్తంత ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఆయిల్ని కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఒకవేళ పచ్చడి కలిపిన తర్వాత ఆయిల్ ఎక్కువ అనిపిస్తే వేరే బౌల్లోకి కొంచెం పక్కన పెట్టేసుకొని దోశల్లోకి కానీ ఉప్మాలోకి కానీ అలా వాడేసుకోవచ్చు. కర్రీస్లోకైనా కానీ ఎక్కువ అనిపిస్తే మెజర్మెంట్ తెలియకుండా ఎక్కువ వేస్తే మనం ఆ పని చేసుకోవచ్చు. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము జార్ని తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి దినుసులు, చల్లారిపోయినటువంటి కరివేపాకును ముందుగా వేసేసుకోవాలి. తర్వాత చల్లారినటువంటి చింతపండు గుజ్జును కూడా జార్లోకి వేసేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, మనం చింతపండు ఎంతైతే తీసుకున్నామో ఆ బౌల్ తోటి 1/2 బౌల్ కారం తీసుకోవాలి. ఉప్పు అయితే 1/4 భాగం తీసుకుంటే సరిపోతుంది. ఉప్పుని ముందుగానే ఎక్కువగా వేసేసుకోవద్దు, కొంచెం వేసుకొని ఆ తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ముందు ఎక్కువగా వేసుకోకండి. మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ని చూడండి. ఉప్పు సరిపోకపోతే కాస్త యాడ్ చేయండి.
సరిపోతే ఓకే. ఒకవేళ మీకు మరీ గట్టిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే నీళ్లను వేడి చేసి అవి చల్లారిన తర్వాత వేసుకోండి. డైరెక్ట్గా కూల్ వాటర్ వేసుకుంటే పచ్చడి తొందరగా చెడిపోతుంది. మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హీట్ అయినటువంటి ఆయిల్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 10 వరకు వెల్లుల్లిపాయల్ని కచాపిచ్చగా దంచుకొని వేసుకోవాలి. కాస్తంత కరివేపాకును వేసుకొని కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసేయాలి. ఆ వేడికే ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. వేడి మీద మనము పచ్చడిని యాడ్ చేయకూడదు. కలర్ మారుతుంది, టేస్ట్ మారుతుంది. నేనైతే కొత్తలో ఒకసారి అల్లం పచ్చడి చేసినప్పుడు హీట్గా ఉన్న ఆయిల్లోనే అల్లం పచ్చడిని వేసేసాను. ఎంత బ్లాకిష్ కలర్ వచ్చిందో. కాబట్టి పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేసిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కరివేపాకు పచ్చడిని వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది 3-4 నెలల పాటు నిల్వ ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు బయట పెడితే టేస్ట్ మారుతుంది అనుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఆయిల్లోకి బాగా డిప్ అయ్యే వరకు మొత్తం ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టేటట్టుగా కలుపుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసేసుకుంటే మనకి 3-4 నెలల పాటు నిల్వ ఉంటే పచ్చడి రెడీ. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్తంత ఓపిక్గా అన్ని చల్లారేంత వరకు వెయిట్ చేసి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.